హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల బిల్లుల చెల్లింపులపై సీఎంతో భేటీ, సంచలన నిర్ణయం. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరు వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనం అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘమైన చర్చ. సీఎం రేవంత్ రెడ్డికి త్వరలో నివేదిక. హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అధికారులకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, అలాగే ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య సమావేశమయ్యారు. సో వీరంతా కూడా నిన్నటి రోజున మంగళవారం రోజున మహాత్మా జ్యోతి బాపు భవనంలో జరిగిన ఈ భేటీలో త్రిసభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కింది స్థాయి నుంచి ఉన్నత ఉద్యోగి, అధికారి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిన పలు వినతి పత్రాలను త్రిసభ్య కమిటీ సభ్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయా సంఘాల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అందిన వినతి పత్రాలపై అయితే చర్చించి త్రిసభ్య కమిటీ సభ్యులు ఒక నివేదికను రూపొందించాలని నిర్ణయించారు. సో ఈ నివేదికను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయాలని కూడా త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యలపై తరచూ భేటీ కావాలని త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్ణయించారండి. సో ఇది ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఈ వర్గాలకు ఇలాంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా డాక్టర్ జి చిన్నారెడ్డి గారు అయితే తెలియజేశారు ఫ్రెండ్స్.